నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఇండిగోపై కేంద్రం తొలివేటు, కేంద్రం వెల్లడి. ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం, 20 మంది సజీవ దహనం. దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ మూలస్తంభం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ కేవలం ఒక రాష్ట్రానికి రాజధాని మాత్రమే కాదని దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఇన్నోవేషన్ కారిడార్, ఫార్మా క్యాపిటల్, ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్ గా హైదరాబాద్ వర్ధిల్లుతుందని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేందుకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటు, టాలెంట్, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాలు పోటీ పడాలని సూచించారు. రాష్ట్రాల మధ్య పోటీతోనే సంస్కరణలకు వీలవుతుందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ దేశంలోని 4వ ఆర్థిక వ్యవస్థగా ఉందని గుర్తు చేశారు. ఇండోనేషియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని జకార్తా ఓ 7 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం వేళ సెంట్రల్ జకార్తాలో ఈ ప్రమాదం జరిగింది. తొలుత మొదటి అంతస్తుల మంటలు చెలరేగగా ఆ వెంటనే పై అంతస్తులకు వ్యాపించాయి. ఉవ్వెత్తున ఎగసిపడిన మంటలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి మంటలను తీవ్రంగా శ్రమించి అదుపు చేశారు. అప్పటికే 20 మంది మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. వారిలో 15 మంది పురుషులు, 5 మహిళలు ఉన్నారు. మరికొందరు గాయపడగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విమానయాన సంస్థ ఇండిగోపై కేంద్రం కొరడా జలిపించింది. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు, వాయిదాలకు కారణమైనందుకు చర్యలు మొదలుపెట్టింది. క్రమశిక్షణ చర్యల భాగంగా ఇండిగో సంస్థకు ఉన్న స్లాట్లలో 5% కోత విధించింది. దీంతో ఇకపై ఈ వైమానిక సంస్థ నడిపే విమానాల సంఖ్యలో కనీసం 110 వరకు తగ్గనున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులు మరిన్ని విమాన సర్వీసుల రద్దుకు దారితీయడం గమనార్హం. గుంటూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ ముఖ్యమైన అంశాలను మీడియాతో పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ హోల్డింగ్ బోర్డ్స్ కు సంబంధించి కీలక విషయాలపై వివరాలు వెల్లడించారు. కమిషనర్ పులి శ్రీనివాస్ మాట్లాడుతూ 1985 నుండి 2025 వరకు 31 వరకు ప్లాన్ లేకుండా నిర్మించిన భవనాలు, ప్లాన్ కు డీవియేషన్ ఉన్న నిర్మాణాలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 స్కీములను ప్రారంభించి ప్రజలకు ఒక మంచి అవకాశం కల్పించిందన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న అనధికార నిర్మాణాలకు చట్టబద్ధత కలిగించే అవకాశం ఉందని తెలిపారు. ఒక 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఈరోజు ప్రెస్కి బ్రీఫ్ చేయడానికి పిలిచాను. దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రీసెంట్గా ఎల్ఆర్ఎస్, తర్వాత బీపీఎస్, తర్వాత డిస్ప్లే బోర్డ్స్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అంటే రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ స్కీము ఆల్రెడీ మనకి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ 2 కూడా పోస్టులోకి వచ్చాయి. ఎల్ఆర్ఎస్ ఏంటంటే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటా వస్తున్నారు గవర్నమెంట్ నుంచి. బట్ నెక్స్ట్ 2026 జనవరి 13 వరకు అది ఇప్పుడు పోస్ట్లో ఉంది. అట్లానే బీపీఎస్ స్కీమ్ వచ్చేటప్పటికి అది 1985 నుంచి 31/8/2025 వరకు ఈ మధ్య పీరియడ్లో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే మరి ప్లాన్ తీసుకొని వైలేషన్ జరిగినాయో, లేకపోతే అసలు ప్లానే లేకుండా కన్స్ట్రక్షన్ జరిగినాయో, ఇవన్నీ కూడా ఈ మధ్యలో కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి ఎల్ఆర్ఎస్కి సంబంధించి, బీపీఎస్కి సంబంధించి ఇప్పటికే బిల్డర్స్ తోటి, అట్లాగే
రియల్ ఎస్టేట్ చేసేటటువంటి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలో గడియార స్తంభం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు కేక్ను కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుమానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్జుల్లా, షేక్ కాసిం, షేక్ ఇమ్రాన్, యూత్ లీడర్ షేక్ అల్తాఫ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కేంద్రంలో తెలంగాణ సాధనకు ప్రాణం పెట్టి పోరాడిన కేసీఆర్ దీక్ష విజయవంతమైన డిసెంబర్ 9ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విశేషంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మహేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై సండ్రా జై సండ్రా నాయకత్వం వెంకటేశ్వర గారి నాయకత్వం వెంకటేశ్వర గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో అశ్వరావుపేట రాష్ట్రీయ సరిహద్దులో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్రంలోకి వస్తున్న అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కార్లు, లారీలు, బస్సులు అన్ని వాహనాల బ్యాగులు తనిఖీలు చేస్తూ వాహనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో వివరాలను నమోదు చేస్తున్నారు. సరిహద్దులో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్ట్ ని సిఐ నాగరాజు రికార్డులు పరిశీలించారు. ఎన్నిక నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, ప్రయాణాల్లో 50,000కు మించి నగదు తీసుకువెళ్తుంటే ఖచ్చితంగా ఆధారాలు చూపించాలని, లేకుంటే నగదును సీజ్ చేస్తామని సిఐ నాగరాజు అన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి అనుసరించి ఆంక్షలు ఉంటాయని, అందరూ సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించాలన్నారు. సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ను కట్ చేసి సోనియా గాంధీ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లెరాజు మాట్లాడుతూ దేశ ఏకతా సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆమె నాయకత్వం అనేక తరాలకు ప్రేరణగా నిలిచిందన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె చూపిన దూరదృష్టి దేశ రాజకీయ విన్యాసాన్ని మారుస్తూ వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు తెలంగాణ కోసం మరి సింగరేణి కార్మికులు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ట్రైక్లో పాల్గొని, అదేవిధంగా విద్యార్థి సంఘాలు 1600 మంది చనిపోవడం జరిగింది. అది అమ్మ ప్రాణం చిలించిపోయి మరి తెలంగాణ ఇచ్చింది. మనకు అంతకన్నా గొప్ప విషయం ఏముందని తెలియజేస్తూ మరోసారి రామకృష్ణపూర్ పట్టణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు జిల్లా పత్తికొండ సిడిపిఓ ఆఫీసర్ లలిత మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా అందరూ కృషి చేయాలన్నారు. పత్తికొండ సిడిపిఓ లలిత ఈ మేరకు చెప్పారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 4వ తేదీ నుండి బాల్య వివాహాలు ముక్తు భారత్ అనే ప్రోగ్రాంను లాంచ్ చేశారు. డిసెంబర్ 31 వరకు పాఠశాలల్లో, కాలేజీల్లో చైల్డ్ మ్యారేజెస్ కార్యక్రమంపై జనవరి 1 నుంచి మార్చి 8 వరకు దేవాలయం పూజారులు, చర్చి ఫాదర్లు, కళ్యాణ మండపం సప్లైర్స్, ఫోటోగ్రాఫర్స్ తప్పకుండా వధువు వరుణ్ణి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాన్ని చూసి వివాహం జరిపించాలని, అమ్మాయికి 18 సంవత్సరాలు పూర్తి కావాలని, అలాగే అబ్బాయికి 21 సంవత్సరం పూర్తిగా నిండి ఉండాలని, లేని పక్షంలో చట్టరీత్యా నేరం శిక్ష తప్పదని పత్తికొండ సిడిపిఓ లలిత తెలిపారు. నా పేరు లలిత, నేను పత్తికొండ సిడిపిఓనండి. ప్రజెంట్ డిసెంబర్ 4వ తారీఖు నుంచి అఫీషియల్గా బాల్య వివాహ ముక్తు భారత్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఈ డిసెంబర్ 31 వరకు స్కూల్స్లో, కాలేజెస్లో చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి మార్చ్ 8 వరకు
పూజారులు, ఫాదర్స్, చర్చ్ ఫాదర్స్, అంటే మ్యారేజెస్ రిలీజియస్ పరంగా ఎవరు మ్యారేజెస్ చేస్తారో వాళ్ళకి, కళ్యాణ మంటపం ఓనర్స్కి, సప్లయర్స్కి, డెకరేటర్స్కి, ఫోటోగ్రాఫర్స్కి, వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం. అంటే ఇప్పుడు ఏదైనా ఒకరు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర, అంటే ఇటు పెళ్లి కొడుకు వైపు, పెళ్లి కూతురు వైపు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ చూసి 18 కంప్లీట్ అయితేనే అలాట్ చేయడం. ఆ విధంగా ఇచ్చే విధంగా వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడము. మార్చి 8 నాటికి బాల్య వివాహముక్త్ గ్రామ పంచాయతీ అని, బాల్య వివాహముక్త్ విలేజ్ అనేసి డిక్లేర్ చేయడం అన్నమాట. చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ జీపీ గ్రామ పంచాయతీ, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్ అనేసి వాటిని డిక్లేర్ చేసే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ, పేరెంట్స్ ఎవరైతే ఈ విధంగా చైల్డ్ మ్యారేజ్ చేస్తూ ఉన్నారో వాటిని ఎంగేజ్మెంట్ స్టేజ్లోనే తెలుసుకొని వాళ్ళకి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఫర్దర్ స్టడీస్. నారపల్లి నల్లమల్లారెడ్డి కాలేజీలో హాక్ ఫర్ భారత్ బెల్ట్ ఫర్ ది వరల్డ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్సి హెడ్ డాక్టర్ రాజు మాట్లాడుతూ, ఎస్ఐహెచ్ అనేది దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలు, పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థలు సమర్పించే క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులకు ఒక శక్తివంతమైన వేదికను అందజేస్తుందని తెలిపారు. ఇది కేవలం పోటీ మాత్రమే కాదు, విద్యార్థుల వినూత్న ఆలోచనలను తీసుకుని వాటిని జాతీయ అభివృద్ధికి నేరుగా దోహదపడే ఆచరణీయమైన స్కేలబుల్ పరిష్కారాలుగా మార్చడానికి ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. దీని ద్వారా విద్యార్థులు భారతదేశం యొక్క నిర్దిష్ట శాస్త్రీయ మరియు పర్యావరణ అవసరాలను పరిష్కరిస్తూనే ప్రపంచ ఔచిత్యంతో కూడిన పరిష్కారాలను ప్రదర్శిస్తారు. ఈ హ్యాకథాన్ ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద యువ ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడం మరియు దేశంలో స్వావలంబనను పెంపొందించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఇన్నోవేషన్కి ప్రాధాన్యతనిస్తూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి యువతను ప్రోత్సహించడానికి దీని ప్రధాన లక్ష్యం అన్నారు. పిల్లల యొక్క సృజనాత్మక బయట పెట్టేదాన్ని, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ ని బయటకు తీసుకొచ్చేదని హ్యాకథాన్ అంటారు. ఇది హార్డ్వేర్ ఎడిషన్ అయితే 5 రోజులు ఉంటుందండి, అండ్ సాఫ్ట్వేర్ ఎడిషన్ అయితే 2 రోజులు ఉంటుంది. వాళ్ళు కంప్లీట్ గా 24/7 ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద సొల్యూషన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలా, దాన్ని ఎట్లా తీసుకురావాలా, యూజింగ్ డిఫరెంట్ టూల్స్, డిఫరెంట్ స్కిల్స్. యాక్చువల్గా హ్యాకథాన్ అంటే ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందండి. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ నుంచి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్నిటినీ దాన్ని పరిష్కరించాలి అంటే యంగ్ మైండ్స్ కావాలని చెప్పేసి స్టూడెంట్స్ కి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యంగ్ మైండ్స్ వాళ్ళ యొక్క తెలివితేటలు ఉపయోగించి ఆవిష్కరణ చేస్తారండి. దీన్ని హ్యాకథాన్ అంటారు యాక్చువల్గా. దానివల్ల పిల్లలకన్నా బెనిఫిట్స్. పార్లమెంట్లో డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన విద్యార్థుల విజయమని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఓయూ లైబ్రరీ వద్ద విజయ్ దివస్ సందర్భంగా రక్తదానం చేసి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ ని కట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాడిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 250 గజాల స్థలం, గుర్తింపు కార్డుతో పాటు సబ్సిడీతో కూడిన ₹1 కోటి రుణం ఇవ్వాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు రవీందర్ నాయక్ విజ్ఞప్తి చేశారు. 1200 మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం తమ వల్లే వచ్చిందని ఒక పార్టీ వారి ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థి ఉద్యమం ఎగసిపడి విద్యార్థులందరూ జేఏసీగా ఏర్పడి విద్యార్థుల సత్తా చూపిస్తేనే అన్ని పార్టీలు పొలిటికల్ జేఏసీగా ఏర్పడిందని విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. రేపు ఓయూకు సీఎం వస్తున్న సందర్భంగా స్వాగతిస్తున్నామని, ఉద్యమకారుల విజ్ఞప్తులు నెరవేరుస్తామని ఆకాంక్షించారు. పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఆ రోజు పార్లమెంట్లో చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది. అది ముమ్మాటికి విద్యార్థుల విజయ్ దివాస్ డిసెంబర్ 9 అనేది. ఆ రోజు డిసెంబర్ 3వ తేదీ తెలంగాణ మార్చ్ పేరిట చలో అసెంబ్లీ అని ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ చేసి తెలంగాణ స్టూడెంట్ చేసి పిలుపునిచ్చిందో లక్షలాది మంది ప్రజలు ఆనాడు విద్యార్థులతో సహా అందరూ కూడా కదిలి రావడం అనేది ఇంటెలిజెన్స్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, తెలంగాణ అగ్నిగుండమై మండుతుందని చెప్పేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ బలగాలు పంపిస్తే ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించడం జరిగింది. అందువల్లనే డిసెంబర్
అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యుత్ శాఖ పీలేరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. పీలేరు డివిజన్లోని పలు పాఠశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరికి ఇంధన పొదుపుపై క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఇంధన పొదుపు, సూర్యగర్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిపిడి ఈ దామోదర్, ఏడీఈ అహ్మద్ బాషా, ఎంఈఓలు సురేష్ కుమార్, నాగార్జున్, వాల్మీకిపురం ఎంపీడీఓ మనోహర్ రాజు, ఎంజేపీఏపీ ఏఈ ఇలాహి, రూరల్ ఏఈ రామ్మూర్తి, పాఠశాల ప్రిన్సిపల్ సోమశేఖర్ రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆ పర్టికులర్ మూమెంట్ లో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసిన దాని వల్ల, లేదా ఆ టైంలో వాళ్ళకి ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా వచ్చిన దాని వల్ల ఏదన్నా వాళ్ళకి అట్లా అయ్యింటారు. కానీ ఇవాళ నో వే ఇన్ఫీరియర్ టు మీరు ఏ విధంగా కూడా వాళ్ళకన్నా తక్కువ కాదు. అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. మీరు ఆల్రెడీ మీ స్కూల్ టాపర్స్, ఇంకా డివిజన్ టాపర్ అవ్వడం వల్ల ఏంటనేది లక్ మీద డిపెండ్ అవుతుంది. ఆ మూమెంట్లో మీరు ఎలా రెస్పాండ్ అవుతారో దాని మీద డిపెండ్ అవుతుంది. దాని మీద ఏం డిప్రెషన్ అవ్వాల్సిన అవసరం లేదు. నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బి కమింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఇలాంటి ఈవెంట్స్ చాలా 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 జరుగుతుంటాయి. ఓన్లీ ఏంటంటే మీకు ఈరోజు మీరు ముందరికి వచ్చారు కదా, అలాగే ముందుకు వెళ్ళాలి. మనం ఏదైనా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామంటే అది విజయమో ఏదో అంటే సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అనేది కాదు. పార్టిసిపేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అందరూ ధైర్యంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ద టీచర్స్ అండ్ ఎంపీడీఓస్ అండ్ ఎంఈఓస్ ఫర్ సెండింగ్ ఆల్ దీస్ పీపుల్. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ స్పెషల్లీ నైట్ మేము వచ్చినప్పటికి చాలా లేట్ అయింది ఇక్కడికి ఈ బిల్డింగ్ సెలక్షన్ కోసం అని చెప్పి. ఒక మంచి బిల్డింగ్, ఒక మంచి అంబియన్స్, మీకు ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుందో మీకు తెలియాలన్న ఉద్దేశంతో సార్ నేను ప్రిన్సిపాల్ గారిని తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం లక్ష్మీపురంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవేడి సీఐ మురళి వివరాలు తెలిపారు. వరదయ్యపాలెం సిఎల్ఎన్ పల్లెమెట్ట హరిజనవాడలో గత నెల 30వ తేదీ గ్రామానికి చెందిన వాట మాస్టర్ హరి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పాడుబడిన ఇంట్లో పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తమిళనాడు రాష్ట్రం చెన్నై నుండి గ్రామంలో వచ్చి నివాసం ఉంటున్న గౌతమ్, ప్రేమ్ కుమార్ అనే అన్నదమ్ములు ఇద్దరూ హరితో స్నేహంగా ఉండేవారు. వీరిలో గౌతమ్ స్థానికంగా ఏసీ పరిశ్రమలో పనిచేస్తుండగా ప్రేమ్ కుమార్ జులాయిగా తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు కలిసి మద్యం సేవిస్తూ గడిపేవారని తెలిసింది. ఈ క్రమంలో ఓసారి తాగిన మైకంలో జరిగిన చిన్నపాటి గొడవలో గౌతమ్, ప్రేమ్ కుమార్ కలిసి హరిపై దాడికి పాల్పడ్డారు. గమనించిన హరి బంధువులు, గ్రామస్తులు గౌతమ్, ప్రేమ్ కుమార్లను గట్టిగా బుద్ధి చెప్పారు. చెన్నై నుంచి వచ్చి మా గ్రామానికి చెందిన వ్యక్తిని ఎలా కొడతారంటూ తిట్టి పంపించారు. గ్రామంలో నన్ను మీరేం చేయలేరంటూ మృతుడు హరి వారికి సవాల్ విసిరాడు. దీంతో అహం దెబ్బతిన్న గౌతమ్, ప్రేమ్ కుమార్ ఇద్దరు హరిని ఎలాగైనా కడతీర్చాలని పథకం పన్నారు. కొద్ది రోజుల తర్వాత హరితో ఎప్పట్లాగే వారు స్నేహం చేయడం మొదలుపెట్టారు. స్నేహంగా ఉన్నట్టు నటిస్తూ రోజు హరికి తాగించేవారు. గత నెల 30వ తేదీన హరి భార్య దేవసేన ఊరేళ్లడంతో ఇదే సరైన సమయమని భావించిన గౌతమ్, ప్రేమ్ కుమార్ హరిని తమ ఇంటికి తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించారు. అప్పటికే తమ ఇంటిలో హత్య కోసం చెన్నై నుంచి పిలిపించుకున్న మరో ఇద్దరు స్నేహితుల సహకారంతో గౌతమ్, ప్రేమ్ కుమార్ మద్యం మత్తులో ఉన్న హరిని ఐరన్ రాడ్, బండరాయితో మోదీ హత్య చేశారు. హరి మృతి చెందిన అనంతరం హత్యా స్థలంలోనూ హత్యకు ఉపయోగించిన బండరాయిని, మృతుడిపై ఉన్న రక్త మరకలను నీటితో శుభ్రంగా కడిగి సమీపంలోని పాడుబడిన ఇంట్లో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్ను, నిందితుల దుస్తులను కాల్చి ఉప్పలమడుగు సమీపంలోని నీటి కాలువలో పడేసి వెళ్లిపోయారు. మృతుడి భార్య దేవసేన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఉప్పలమడుగు క్రాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో హత్య తామే చేసినట్లు నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. గౌతమ్, ప్రేమ్ కుమార్లతో పాటు చెన్నై దౌసండ్ లైట్ ప్రాంతానికి చెందిన జాన్ పాన్ అలియాస్ జాన్, తమిళనాడు రాష్ట్రం లౌడేలుకు చెందిన పెలిస్టియన్ అలియాస్ బెంజిన్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. వీరి నుంచి హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, బండరాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డిసెంబర్ అంటే ఈ నెల 2వ తారీఖు మంగళవారంలో ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉంటే ఫోన్ వచ్చింది. పక్కన మిట్ట హరిజనవాడ గ్రామంలో ఒక మర్డర్ అయింది, కొల్లూరు హరి అనే అతని తల మీద ఎవరో కొట్టి చంపారు, బాత్రూంలో పడేశారని ఫోన్ రావడంతో ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూసి సీన్ గార్డ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి రాగా మృతుడి భార్య దేవసేన అని ఆమె ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు
మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది వరదయపాలెం పోలీస్ స్టేషన్లో. ఇమ్మీడియట్గా దర్యాప్తు ప్రారంభించాము. అక్కడికి వెళ్ళి శవ పంచనామా కంప్లీట్ చేసుకుని అన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. ఇందులో ఆ మృతుడు హరి వంట పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతను 30వ తారీఖు రాత్రి తన ఇంటి నుంచి గౌతమ్ ప్రేమ్ కుమార్ అనే వాళ్ళు వారింటికి తీసుకెళ్ళి మద్యం తాపించడానికి తీసుకెళ్లారని చెప్పారు. తర్వాత మరుసటి రోజు ఉదయం నుండి కనపడలేదు. ఇది మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి రిపోర్టు. దీని మీద దర్యాప్తు చేశాం. దర్యాప్తు చేసి మా దర్యాప్తులో తేలిన అంశాలు ఏంటంటే గౌతమ్ మరియు ప్రేమ్ కుమార్ అనేవాళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు అన్మ్యారీడ్. వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉంటారు. వీళ్ళు పుట్టి పెరిగినదంతా చెన్నైలో. వీళ్ళ నాన్న నెల్లూరులో A2B రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేస్తాడు. వీళ్ళమ్మ అపోలో ఆసుపత్రిలో హౌస్ కీపింగ్గా పనిచేస్తుంది. చెన్నైలో వీళ్ళు బాగా తిరుగులకు అలవాటు పడటంతో అక్కడ వీళ్ళు ఉంటే మంచిది కాదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని మందలించి గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కిందట తమ సొంత ఇల్లు ఇక్కడ మిట్ట హరిజనవాడ గ్రామంలో వరదయపాలెం మండలంలో ఉంటే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడే పెట్టారు. అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. ప్రేమ్ కుమార్ తను ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతని తమ్ముడు గౌతమ్ డైకిన్ కంపెనీలో AC మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండిగోపై కేంద్రం తొలివేటు, కేంద్రం వెల్లడి. ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం, 20 మంది సజీవ దహనం. దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ మూలస్తంభం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.